హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎస్ రెసిపీస్. ఈరోజు మనం చాలా సింపుల్గా తాలింపు పులిహోర చేసేసుకుందాము. చాలా ఈజీగా అయిపోయింది. ప్రిపరేషన్ స్టార్ట్ చేసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. 4 టేబుల్ స్పూన్స్ పల్లీలు యాడ్ చేసుకోవాలి. అంటే 2 గుప్పెల్లో అంచనా అనమాట. వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి స్లోగా వేయించాలి. బాగా వేయించిన తర్వాత ఇందులోనే 2 టేబుల్ స్పూన్స్ శనగపప్పు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఇవి కూడా బాగా ఫ్రై అయ్యే వరకు కూడా వేయించండి. మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలి. ఎందుకంటే మనకి మాడిపోతుంది. మాడిపోతే మనకి టేస్ట్ మారిపోతుందండి. చూసుకొని వేయించాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసి స్లోగా వేయించండి. బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోనే కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ సరిపోతుంది. మనకి ఫ్లేవర్ కోసం యాడ్ చేసుకుంటున్నాము. ఈ విధంగా ఒకసారి చేయండి. చాలా సింపుల్గా అయిపోతుంది. లంచ్ బాక్సెస్లో కూడా చాలా ఈజీగా చేసి పెట్టేయచ్చు. తక్కువ టైంలో తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా అయిపోయే రెసిపీ అండి. చాలా ఈజీగా అయిపోతుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ చేయండి. తప్పకుండా మళ్ళీ ఇలానే చేసుకుని తింటారు. ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి స్లోగా వేయించాం కదా. ఇప్పుడు ఇందులోనే కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోవాలి. కరివేపాకు ఒక గుప్పెడు తీసుకోండి, లేదంటే కొంచెం తీసుకోండి. కరివేపాకు ఫ్లేవర్ బాగుంటుంది. కరివేపాకు తీసుకుని కొంచెం యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు మనం 2 మీడియం సైజ్ టమాటీలు, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. 2 పచ్చిమిర్చి నిలువుగా కట్ చేసుకుని యాడ్ చేసేసుకోండి. ఈ పచ్చిమిర్చి, ఉల్లిపాయ, టమాటా ఇవన్నీ కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. చాలా బాగుంటుందండి. టమాటా అస్సలు స్కిప్ చేయొద్దు. ఉల్లిపాయ కూడా స్కిప్ చేయొద్దు. ఈ విధంగా ఖచ్చితంగా వేసేసుకున్న తర్వాత ఒక్కసారి స్లోగా గరిటెతో కలిపేసుకోండి. నేను ఉల్లిపాయలు నిలువుగా కట్ చేసుకుని వేసుకున్నాను. ఇలా కట్ చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. అలాగే కట్ చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసి బాగా మగ్గనివ్వాలి. ఈ విధంగా టమాటా, ఉల్లిపాయ ఇవన్నీ ఉడకాలండి. ఇలా అయితేనే మనకి టేస్ట్ బాగుంటుంది. కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మగ్గించుకోండి. నూనె పైకి తేలే వరకు కూడా ఫ్రై చేయనివ్వాలి. ఫ్రై అవ్వనిచ్చిన తర్వాత మళ్ళీ కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇంకొక 2 నిమిషాలు గరిటెతో బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఇందులోనే సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మనం తాలింపు పులిహోర చేసుకుంటున్నాం కాబట్టి మనం రైస్లోకి ఇంకా ఇందులోకి కూడా ఇప్పుడే వేసుకోవాలి సాల్ట్. వేసేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ పట్టింది. మీరు చూసుకుని వేసుకోండి. మీరు క్వాంటిటీ తీసుకుంటారు కదా, ఆ క్వాంటిటీని బట్టి వేసుకోవాలి. సాల్ట్ వేసేసుకున్న తర్వాత ఇందులోనే కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి. పసుపు మనకి పులిహోరలో ఎక్కువే పడుతుంది. మనం వేసుకోవడం వల్ల మనకి కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుంది, బాగుంటుంది. కాబట్టి 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసేసుకొని సాల్ట్, పసుపు ఈ ఉల్లిపాయలకి, టమాటాలకి బాగా పట్టేలాగా ఒకసారి కలిపేసుకోండి. కలిపేసుకోవడంతో మనకి మొత్తం పడుతుంది. మనకి బాగుంటుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కలిపేసుకొని మగ్గించుకోవాలి. పచ్చివాసన పోయే వరకు కూడా మగ్గించుకున్న తర్వాత మనకి మూత తీసి చూస్తే ఈ విధంగా అవుతుంది. పూర్తిగా పచ్చివాసన పోయింది అనుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే రైస్ యాడ్ చేసేసుకోవాలి. మీరు క్వాంటిటీ తగ్గట్టు రైస్ తీసుకోండి. ఒక 3 కప్స్ వరకు తీసుకున్నాను. రైస్ వేసేసుకున్న తర్వాత ఒక్కసారి గరిటెతో స్లోగా కలుపుకోవాలి. మనకి ఈవెన్ అయ్యే వరకు కూడా కలుపుకోవాలి. చాలా సింపుల్ రెసిపీ, చాలా స్పెషల్ రెసిపీ అండి. తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఒక్కసారి మనం వేసేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. చూడండి ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు నిమ్మరసం యాడ్ చేసుకోవాలి. 2 నిమ్మకాయలు తీసుకుని బద్దల కింద కట్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి అయితే నేను పిండుకున్నాను. నిమ్మరసం పిండుకొని ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి స్లోగా గరిటెతో బాగా కలిపేసుకోవాలి. మీరు పులుపు, ఉప్పు అది మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. చూసుకుని వేసుకోండి. గరిటెతో బాగా కలిపేసుకున్న తర్వాత మనకి తాలింపు పులిహోర రెడీ అయిపోతుందండి. చాలా యమ్మీగా, చాలా టేస్టీగా, చేసుకోవడానికి ఈజీగా ఉండే రెసిపీ. అస్సలు మిస్ అవ్వద్దు. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి కింద ఎలా ఉందో కామెంట్ చేయండి. మా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.